హాయ్ అండి, నేను మీ కవిత వీరన్న. మీరు చూస్తుంది కవిత వ్లాగ్స్. ఈరోజు అయితే టమాటా చారు ఎంత ఈజీగా చేసుకున్నామో చూపిస్తానండి. ముందుగా అర కేజీ టమాటాలు తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసి అది బాగా ఉడకబెట్టుకోవాలండి. టమాటా బాగా ఉడికేటప్పుడే కొంచెం నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని అందులో ఉడకనివ్వాలి. బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ చల్లారగాక పక్కన పెట్టుకోవాలండి. బాగా చల్లారిన దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా పిసుక్కోవాలి. ఇలా బాగా పిసుకుతే టమాటా ముక్కలన్నీ వేరైతాయండి. రసం అనేది అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది. బాగా గుజ్జులాగా చేసుకున్నాక ఒక రంధ్రాల జల్లెడ తీసుకొని వడపోసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేగాక ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చారును అందులో పోసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న చారు అంతా పోసాం కదండి, అది మసలేరాక బాగా మసలబెట్టుకోవాలి. కొంచెం చిక్కబడేరాక మసులుతున్నప్పుడే చిటికెడు మెంతి పొడి, సరిపడంత కారం, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా మసలనివ్వాలండి. మిరియాల పౌడర్ రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. నిమిషాలు పులుసు మరిగినాక కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉంచుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా చారు రెడీ. చేసుకొని చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.